ఓం నమో వెంకటేశాయ. మకర లగ్నం, మకర రాశి. ఈ యొక్క మకర లగ్నానికి లగ్నాధిపతి మరియు ద్వితీయాధిపతి అయిన శనీశ్వరుడు ఈ యొక్క ఈ యొక్క ద్వితీయ స్థానంలోనే అంటే కుటుంబ స్థానంలోనే ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి, ధనాభివృద్ధి బాగా అవ్వడం, ధనపరంగా బాగా అవకాశాలు సంపాదించుకోవడానికి తగ్గ అవకాశాలు బాగా లభించడం మరియు కోర్టు మరియు న్యాయ సంబంధించిన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 4వ స్థానాన్ని చూడడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. అలాగే వృత్తి స్థానంని కూడా శని చూడడం వల్ల పరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు అనుకూలమైన ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్‌లు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే ధనపరమైన ప్రమోషనల్స్ కంటే కూడా ఈ యొక్క ఈ యొక్క హోదాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎక్కువగా అంటే డిజిగ్నేషన్ పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఈ శని ఈ ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవాన్ 4లో ఉండడం వల్ల వాహన గండాలకి గురయ్యే ప్రమాదం ఉంది. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే 4వ తారీఖు నుంచి కుజుడు ఈ యొక్క లగ్నంలోకి రావడం వల్ల కోపతాపాలకి బాగా ఎక్కువగా గురవ్వడం మరియు వాహన స్థానంలో ఆల్రెడీ గురువు ఉండడం, ఆ గురువుని చతుర్థ దృష్టితో కుజుడు కూడా చూడడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆచితూచి డ్రైవ్ చేయడం మంచిది. సాధ్యమైనంత వరకు వాహనాలు ఎంత కుదిరితే అంత స్లోగా డ్రైవ్ చేస్తే ఈ వాహన ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు ఈ యొక్క 4వ స్థానాన్ని మరియు 7, 8 స్థానాలను చూడడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలరు. అలాగే ఈ యొక్క 4వ స్థానంలో గురువు ఉండి ఈ యొక్క 8వ స్థానాన్ని చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు 10ని చూడడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు ఇట్లాంటివి కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా వ్యయస్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ఒకవేళ విదేశాలకు వెళ్ళినా కానీ అక్కడ వాతావరణం సరిపడక కొద్దిగా ఇబ్బందులు పడడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా కోపతాపాలకి, మానసిక టెన్షన్స్, ఒత్తిడికి అధికంగా గురి అవ్వడం మరియు సుఖ సంతోషాలు కొద్దిగా దెబ్బతినడము మరియు కొద్దిగా అనుకున్న విషయాల్లో కొన్ని చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అయ్యి వాటి వల్ల ఇబ్బంది పడడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే పంచమ దశమాధిపతి రాజయోగకారకుడైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క ధనురాశిలో ఉండడం వల్ల కొద్దిగా చేసే వ్యయం సద్వ్యయం కావడం మరియు రుణాలు తొందరగా మంజూరు అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే శత్రురోగ రుణాది పీడలు కూడా ఈ సమయంలో కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాగే 12వ తారీఖు నుంచి శుక్రగ్రహ మార్పు వల్ల అంటే శుక్రుడు లగ్నంలోకి రావడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం స్వల్పంగా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు ముఖ్యంగా 14.15 నుంచి 23.15 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు మాత్రం శుభ పరిణామాలు, అనుకూల ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపు కూడా ఈ యొక్క శుక్రుడు పరిపూర్ణమైన శుభ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు బాగా లభించే అవకాశం ఉంది. అంటే సుమారుగా ఈ డిగ్రీలలో ఉండాలంటే సుమారు ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క ఎండింగ్‌లో అంటే మీకు 27వ తారీఖు నుంచి అలాగా
ఈ శుభ పరిణామాలని ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు లగ్నంలోనే ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడు ఈ లగ్నానికి యోగాకారకుడు కావడం వల్ల విద్యాభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడం, బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ కొనుగోలు చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ బాగా పెంపొందడము మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే 8వ స్థానాన్ని శని చూడడము, న్యాయ కారకత్వం బుధుడికి ఉండడం వల్ల కొద్దిగా బుధ దశలు అంతర్దశలు నడిచిన, శని దశలు అంతర్దశలు నడిచిన కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ లగ్నానికి సప్తమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలని, వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. తీసుకునే నిర్ణయాల తడబాటు, మానసిక ఒత్తిడి, స్ట్రెస్కి అధికంగా గురి అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా మీరు ఉన్నట్లయితే కనుక పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య భయాలు, అనారోగ్య సమస్యలు లోనవ్వడం మరియు భార్యాభర్తల మధ్యలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 14వ తారీఖు నుంచి సూర్యుడు ఈ యొక్క కుంభరాశిలోకి రావడం వల్ల కొద్దిగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కుటుంబంలో సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, ఇబ్బందులు ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే వేరే వాళ్ళతో కూడా చికాకులు, ల్యాండ్ లిటిగేషన్స్ క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీకు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ లగ్నానికి తృతీయంలో రాహువు, అలాగే భాగ్యంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా అద్భుతంగా లాభించి యోగిస్తారు. మంచి అనుకూలమైన ఫలితాలు, శుభ పరిణామాలను కలుగజేస్తారు. సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మాటతీరు బాగా మెరుగుపడడం, 10 మందిలో బాగా ప్రసంగించగలగడం, 10 మందిని బాగా ఆకట్టుకోగలగడం, భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం శక్తి పెంపొందడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే అనుకోని విధంగా కూడా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక రాహు మహాదశ కాకుండా ముందుగా కేతు మహాదశ, అలా వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా ఈ యొక్క పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. మాట వల్ల సమస్యలు, చేతిలో డబ్బులు అధికంగా ఖర్చు అయిపోవడం ఇట్లాంటి వాటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే అన్ని పరాలుగా కూడా మంచి జరిగి మీరు పరిపూర్ణంగా యోగాల్ని అనుభవించగలుగుతారు. అలాగే దోష ప్రభావం నుంచి బయటపడి మీరు దైవికమైన శక్తి పెంపొందించుకోవాలనుకుంటే కనుక లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ విశేషంగా చేసుకుంటూ మీరు ఈ యొక్క గురువారం కూడా శనగలు, కందులు 2 కూడా కేజీన్నర ప్రమాణంగా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం కానీ, లేకుంటే ఇవి బాగా నానబెట్టి ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి దైవనామ స్మరణ చేసుకుని మనస్ఫూర్తిగా కనుక మీరు తినిపించినట్లయితే కనుక ఈ దోష ప్రభావాల నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు తొందరగా సాధించుకోగలుగుతారో. శుభం.